హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకును మరి సంఘ విశ్వాసులకును అభిమానులకును యూట్యూబ్ చూస్తున్నటువంటి మరి దేవుని మాటలు వింటున్నటువంటి వారందరికీ ప్రభు అయినటువంటి రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క నామములో శుభములు తెలియజేస్తున్నాము. మరి ఈ 5 నెలలు దేవుని మహాకృప చేత ప్రభు కాపాడి మరి ఈ 6వ నెల ఈ విధంగా మొదటి శుక్రవారముగా ప్రభుని సేవించి ఆరాధించడానికి ఈ 5వ తారీఖున ప్రభు చక్కటి అవకాశాన్ని మనకిచ్చారు కనుక ఈ ఉపవాస ప్రార్థన కూడికను మరి మీరందరూ కూడా మరి సిద్ధపడినట్లయితే మరి చిన్న ప్రార్థన ద్వారా మరి ఉపవాస కూడికను ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూడా మరి దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో వించి ప్రార్థనలో మనమందరం కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థన ద్వారా ఈ కూడికను ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడు అయిన యేసయ్య, నిత్య నివాసి, సర్వలోకమునకు అధిపతి అయిన నాథ, నీ ఉన్నతమైన నీ పరిశుద్ధమైనటువంటి నామమునకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. గడిచిన ప్రభువా 5 మాసాలు 5 నెలలు నీ ఉన్నతమైనటువంటి కృపలో మమ్ములను, మా దేశాన్ని, మా దేశ నాయకులను, సంఘ బిడ్డలను, అభిమానులను ప్రభా మీ కృపచేత కనికరించి కాపాడి ప్రభా ఈ 6వ నెలలో అలాగేనైనా ఈ మొదటి వారంలో మొదటి శుక్రవారముగా ఈ 5వ తారీఖున ప్రభా మీ సన్నిధిలో మేమందరం కలిసి ఉపవాస దినాన్ని ప్రభా అనుకరించడానికి ఉపవాస దినాన్ని ఆచరించి నీ సన్నిధిలో ఆత్మీయముగా ఆత్మపూర్ణులుగా దీనిలో ప్రభా మేము పాల్గొనడానికి మీరు ఇచ్చిన చక్కటి అవకాశము కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో తండ్రి, ఈ సమయమందు నాయన ఈ యొక్క ఉపవాస కూడిక ప్రార్థనలో నాయన ప్రభా మీరే అధ్యక్షులుగా ఉండండి. ఈ సమయమందు జరుగుతున్నటువంటి పాటలలోను అలాగే నాయన వాక్య పరిచయలోను విజ్ఞాపన ప్రార్థనలోను మీరే తోడుగా ఉండమని నడిపించమని మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా దేని కొరకైతే విజ్ఞాపనం చేయబోతున్నామో, వేటి కొరకైతే మీ సన్నిధిలో ప్రభా మొదపెట్టబోతున్నామో వాటన్నిటినీ కూడా ప్రభా మీరే ప్రత్యుత్తరముగాను సమాధానముగాను ప్రభా సహాయకరముగా మీ కార్యాలను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తూ వింటున్నటువంటి వారు ఆయన ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే బలహీనతతో బాధపడుతున్నారో అట్టి వారందరి కొరకు కూడా ప్రభా మేము ప్రార్థించబోతుండగా నాయన అట్టి వారి యొక్క సమస్యల నుండి కూడా మీరు విడిపించమని విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా తండ్రి వాక్యమై మీరుండి నాయన సంఘముతో నీ బిడ్డలతో చూస్తున్నటువంటి ప్రేక్షకులతోనూ అభిమానులతోనూ మాట్లాడమని మా హృదయాలను ప్రభు తాకమని ప్రార్థిస్తున్నాం. ప్రభు అలాగే వాయిద్యముల ద్వారా మీరు మహిమ పొందండి, యా స్వరపేటికల ద్వారా మీరు మహిమ పొందండి. మీ దాసునికి ప్రభు అభిషేకించండి, సిలువ సాటున మరుగు చేయండి. నాతో మాతో అందరితో పేటగా మాట్లాడమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు యొక్క నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, అందరం కలిసి మరి ఒక పాట పాడుకుని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అందరికి వచ్చినటువంటి పాటే. ఆయనే నా సంగీతమో బలమైన కోటయునో శివాధిపతియో ఆయనే నా జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా
సంగీతమా స్తుతుల మధ్యలోని వాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే స్తుతుల మధ్యలోని వాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే వేడుచున్న భక్తుల మొరను విని వేడుచున్న భక్తుల స్వరము విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే నా జీవిత కాలమెల్లా కృతించెదము ఆయనే నా సంగీతము ఇద్దరు ముగ్గురున నామమునా ఏకీభవించిన వారి మధ్యలోనా ఇద్దరు ముగ్గురున నామమునా ఏకీభవించిన వారి లోనా ఉండేదనని మన దేవుని అరములు కట్టి నిత్యం స్తుతించదము ఉండేదనని మన దేవుని అరములు కట్టి నిత్యం స్తుతించదము అందరూ కలిసి పడదాం ఆయనే నా సంగీతము సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదం సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదం రాకడలో ప్రభుతో నిత్యముందును రాకడలో ప్రభుతో నిత్యముందును మృఖ్యదము స్తుతించెదము పొగడెదము నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే నా జీవిత కాలమెల్లా స్తుతించెదము ఆయనే నా సంగీతము హల్లెలూయా హల్లెలూయా ఇంకా కొన్ని పాటలు పాడుకుని ప్రభునామాన్ని మహిమపడతాం. ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయము నీలోనే నా యేసయ్యా స్తోత్రముడా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయము నీలోనే నా యేసయ్యా
జీవవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయము నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా సర్వ సత్యమైన మార్గమై సంగక్షేమమైన ప్రాణమై సర్వ సత్యమైన మార్గమై సర్వక్షేమమైన ప్రాణమై లోక మహిమ చూడక నీ జాడలు వీడక లోక మహిమ చూడక నీ జాడలు వీడక నీతోనే నిలవాలి నిత్య శ్రీయోలో దర్శనం నా ఆశయం ఆనందం నీలోనే ఆనందం నీవేగా ఆశ్రయము నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయము నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవిస్తూ ఇలాలో నీ కోసమే సాక్షాత్మై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయము నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా హల్లెలూయా హల్లెలూయా అక్కడ నిలబడతావా నిలబడ్డా హల్లెలూయా ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా శిథిలలను నేను సిద్ధముగా చేసుకో శిథిలలను నేను సిద్ధముగా చేసుకో
వేగమే తీసుకెళ్తాడు సమయము కోరియక సిద్ధపడు మా సంగమా సమయము కోరియక సిద్ధపడు మా సంగమా. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ అలాట్. ఒక పాట పాడుకుంటే నామముట ఆరాధించదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము
పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన ఆరాధన హల్లెలూయా 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 ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధించదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి చక్కగా పాడి మరి ప్రభునామాన్ని మహింపరిచిన ఇద్దరు బిడ్డలకి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాము. సమయంలో మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పాటల నిమిత్తం జరగనైనటువంటి వాక్య పరిచర్య కొరకు సమయంలో మనం పాడిన పాటలు అలాగే దేవుడు మహిమ పొందినట్లుగాను దేవుడు మహిమ పొందినటువంటి దేవాది దేవుడు సమయమందు ఆయన వాక్కును పంపించి మన హృదయాలలో తన వాక్కును నింపినట్లుగా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. అలాగే సమయంలో 2 నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రభుని స్తుతిద్దాం. దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థన రోజున అలాగే ఉపవాస ప్రార్థన దినమును దేవుడు అంగీకరించి ఆశీర్వదించినట్లుగా అలాగే మనం ఏదైతే ప్రభు సన్నిధిలో మొరపెడుచున్నామో వాటన్నిటికీ దేవుడు సమాధానం ఇచ్చినట్లుగా 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడైన దేవుడు, ఓ మంచి దేవుడు, శక్తి కలిగిన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన దేవుడు, బలవంతుడైన దేవుడు గనుక మన బాధ్యతలు ఎరిగిన వాడు గనుక ఇవరే కాల సమయంలో ఉపవాస దినమందు ప్రభు సన్నిధిలో మనం చేరి ప్రభుని స్తుతిస్తుండగా దేవుని శక్తి మేఘం మన మధ్యలోనికి వచ్చినట్లుగా మన ఆత్మీయ నేత్రాలు తెరవబడినట్లుగా వాక్యము కొరకే మన హృదయాలు సిద్ధపరచబడినట్లుగా వాక్యం మన హృదయంలో వెలిగించబడినట్లుగా వాక్యం మనల్ని ప్రభు పులుకొల్పినట్లుగా బలపరచున్నట్లుగా దేవుని సన్నిధిలో స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు 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 అని పూజింపగా పరిశుద్ధుడు 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 అని పూజింపగా స్తుతి పాత్రుడా శ్రీమంతుడా స్తుతి పాత్రుడా శ్రీమంతుడా నీ మహిమను నే పాడనా నీ మహిమను నే పాడనా. ఆరాధనా ఆరాధనా దేవనీకు ఆరాధనా 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 దేవనీకు ఆరాధనా 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 దేవనీకు ఆరాధనా. ఆత్మతో పాడదాం.
దేవా నీకు ఆరాధన, దేవా నీకు ఆరాధన, 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 దేవా నీకు ఆరాధన, దేవా నీకు ఆరాధన, ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్. ఆరాధన, దేవా నీకు ఆరాధన, దేవా నీకు ఆరాధన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆరాధనకు యోగ్యుడాయనే. మనం పాడిన పాటల్లోనూ అలాగే వాయిద్యములలోనూ ఆయనే ఉన్నాడు కనుక ఈ వాక్యమైన ఆయన మాట్లాడినట్లుగా ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఉన్నతమైన యేసయ్య, ఈ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభువా పాటల ద్వారా మిమ్మల్ని మహింపరిచి ఉన్నాను. ఈ సమయంలో దేవా తండ్రి మంచి తరుణంలోని మీరు తీసుకుని వచ్చారు. వాక్యం మీది ప్రభువా వింటున్న మీ బిడ్డలు కనుక మీ బిడ్డలతో మీరు మాట్లాడండి. ఆ వాక్కులు నాయన మా జీవితానికి మేలు కొల్పేటట్లుగాను, మా జీవితాన్ని సరిచేసేటట్లుగాను, మా జీవితాన్ని బలపరిచినట్లుగాను, మా జీవితాలకు ఉత్తేజాన్ని కలుగు చేయనట్లుగాను మీ మాటలను ప్రభా మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీ దాసులలో నుండి ప్రభా మీరే చక్కనైనటువంటి మాటలు, ఈ వాక్య సంబంధమైనటువంటి మాటలు ప్రభా మా జీవితంలో ప్రభా మీరు మాట్లాడి ప్రభా మా బ్రతుకులు మార్చండి, మా ఉద్దేశాలు మార్చండి, మా ఆలోచనలు మీరు మార్చండి. ఉపవాస దినం రోజున తండ్రి ప్రభా ఈ సమయంలో జరుగుతున్న ప్రతి కార్యాన్ని ప్రభా నీకు మహిమకరంగాను ప్రభా వింటున్న వారికి, చూస్తున్న వారికి, వచ్చిన వారికి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని, దాసుని మరుగు చేయమని, దాసుని వద్ద దూరంగా ఉండమని, దాసుని ఎత్తు పట్టుకోమని ప్రభా మీ అభిషేకాన్ని అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో మీరందరూ బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే మరి కొంతమంది ఫోన్లు చేస్తున్నారు, కొంతమంది మరి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, అలాగే మరి కొంతమంది వాక్యాన్ని వింటున్నారని, వింటున్నటువంటి వారు బలపరచబడుతున్నారని ప్రభు సన్నిధిలో దేవదాసుగా ప్రభు సన్నిధిని బట్టి ప్రభునామాన్ని మహింపరుస్తున్నాను. సమయంలో మరి దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళబోతున్నాం. మరి ఈ సమయమందు మరొకసారి ఇండియా పెందుకొస్తూ దేవుని సంఘములైనటువంటి వెలవడం మైలవరం సంఘముల తరపున చూస్తున్నటువంటి వారికి, వింటున్నటువంటి వారికి మా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే సమయంలో మీరందరూ కూడా ప్రార్థన పూర్ణులై ఉండి మరి దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి దేవుని మాటలను మీరు ఆలకించమని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. సమయంలో మరి దేవుని వాక్యంలోకి వెళ్ళబోతున్నాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి మరి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేశించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. హల్లెలూయా, హల్లెలూయా.
మంచిది. గత గడిచినటువంటి మరి ఫాస్టింగ్ ప్రేయర్ అనగా ఫ్రైడే ఉపవాస ప్రార్థన సమయాల్లో కొన్ని వాక్యాలను దేవుని దాసునిగా మీకు ప్రకటించడం జరిగింది. వాక్యము చాలా ప్రాముఖ్యమైంది. దాంతోపాటు ఉపవాసం కూడా చాలా ప్రాముఖ్యమైందని కొన్ని వాక్య భాగాలను మీకు చూపించి, పితరులు చేసినటువంటి ఉపవాస ప్రార్థన, వారు బూడిదలో కూర్చునడం, బూడిద పోసుకోవడం, అలాగే వస్త్రములు చుట్టుకోవడం, కోని పట్ట కట్టుకోవడానికి గల కారణాలు ఏమై ఉన్నదో దాని గురించి మాట్లాడాను, దాని గురించి వివరించాను వాక్యాంశముగా. అది అయిన తర్వాత ఉపవాసం, పోయిన వారంలో ఉపవాసము ద్వారా దేవుడు మనల్ని ఉన్నత స్థితికి తీసుకువెళతాడు అనేటువంటి మాటలు ఎస్తేరు గ్రంథంలో నుండి 4వ అధ్యాయము 3వ అధ్యాయము కనుక 9వ అధ్యాయం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఆశ్వరసు ఏలుబడి చేస్తున్న సమయాల్లో మరి మోర్దెకై బానిసగా ఉన్నప్పుడు ఉపవాసం చేయకముందు ఎన్నో మేలులు ఉపకారాలు రాజుకు చేసినప్పటికీ అది లెక్కల్లోనికి రాలా. ఉపవాసం ఉన్న తర్వాత రాజుని దేవుడు కదిలించడం, రాజుకి నిద్ర పట్టకుండా చేయడం, ఆ ఉపవాస ప్రార్థనే ఎన్ని రకాలుగా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలకి ఎంత ఉపయోగకరంగా మారింది అనడానికి చెప్పకనే చెప్పటం జరిగింది. పోయిన వారంలో 3 రకాలుగా మోర్దెకై దేవుని సన్నిధిలో దీవించబడినట్లుగా ఉపవాసం తర్వాత మీతో మాట్లాడటం జరిగింది. మరలా దాన్ని రిపీట్ చేయకుండా ఈ వారమునకు దేవుడు మన కొరకు దాచి ఉంచినటువంటి మరి బోధిస్తున్నటువంటి మాటలు మీకు గుర్తు చేయాలని నేను మనవి చేస్తున్నాను. హల్లెలూయా. కనుక మనం ఉపవాసం ఉంటాము, కానీ ఉపవాసంతో కూడా కలిసి మనం ప్రార్థన ఎక్కువగా చేయాలి. హల్లెలూయా. ఏది చేయాలంట? ప్రార్థన కూడా ఎక్కువగా, ప్రార్థనతో కూడా ప్రభు సన్నిధిలో కనపడితే అది ఎంతో మరి దేవుని సన్నిధిలో ఆనందకరమైనటువంటి, దేవునికి ఇష్టమైనటువంటి, దేవునికి ఇంపైనటువంటిదని నేను దేవుని వాక్య ప్రకారంగా మీకు తెలియజేస్తున్నాను. కనుక చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ నేను అంటున్నాను ప్రార్థనకి మరి జవాబులు రావు, ప్రార్థనకి విడుదల పొందలేరు. ప్రార్థన ద్వారా ఇటువంటి మిరక్కలు, అద్భుతాలు, కార్యాలను సవిచూడటం మరి చాలా అరుదుగా కనబడుతూ ఉంటది. చాలా మంది జీవితాల్లో నేను సాక్ష్యాలు వింటూ ఉంటాను. హల్లెలూయా. కానీ దేవుని సన్నిధిలో ఈ రోజున ఈ వాక్యంలో మీకు చెప్పేటువంటి విషయాలు ఏమిటంటే 4 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. బైబిల్ వాక్య ప్రకారంగా, వాక్య ఆధారంగా దేవుని సన్నిధిలో మరి 4 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే బైబిల్లో మనం చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. ప్రార్థన ఎందుకు, మరి ప్రార్థన చేస్తుండగా ఎందుకు సమాధానం రాదు, ప్రార్థన చేస్తుండగా ఎందుకు జవాబు పొందుకోలేకపోతున్నామో, ప్రార్థన చేస్తున్నాం కానీ ఎందుకు దేవుని దగ్గర నుండి సమాచారం మన దగ్గరికి రావట్లేదో కొన్ని కారణాలు. ఆ కారణాలని మనం ఈ రోజున సరిచేసుకోకపోతే, ఈ రోజున మనం సరిచేసుకుని ప్రభు సన్నిధిలో కనబడకపోతే ప్రభు యొక్క కార్యాలను మనం చూడటానికి అవకాశము ఉండదు. హల్లెలూయా. ఏమిటంటే మొట్టమొదటిగా మన జీవితంలో ప్రార్థనకి ఆటంకంగా ఉన్నటువంటి వాటిని నేను గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు చదివాం కదా దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అడుగువాడు, ఏమండి, దేవుని సన్నిధిలో ఆశపడి అడిగేవారు లేకపోతే ప్రార్థించేవారు దేవుని సన్నిధిలో మనం కలిగి ఉండకూడనటువంటి విషయాలు ఏమిటంటే సందేహం ఉండకూడదు. హల్లెలూయా. ఏముండకూడదంట? మనం ప్రార్థన చేసిన, మనం స్తుతించిన, ప్రభు సన్నిధిలో వాక్యం విన్న దేవుని సన్నిధిలో మనకు ఉండకూడనటువంటి విషయాలు ఏమిటంటే సందేహము. ఏముండకూడదంట? సందేహము అంటే ఏంటో తెలుసా? ఇవి జరుగుతుందా, ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుడు కార్యం చేస్తాడా, ప్రార్థన చేస్తున్నాం కానీ దీన్ని పొందుకోగలుగుతానా, నా జీవితంలో నేను అనుభవించగలుగుతానా అనేటువంటి ఆశ ఉండొచ్చు, కానీ ఆశతో కూడినటువంటి సందేహం మాత్రం ఉండకూడదు. హల్లెలూయా. సందేశం దేవుని వాక్యంలో సందేహం లేకుండా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే నేను అంటున్నాను, ఎలాంటి కార్యమైనా
దేవుడు చేయకుండా ఉండనే ఉంటాడు. హల్లెలూయా. మరి ఎందుకు మనం దేవుని ఆశీర్వాదాలను గాని దేవుని నుండి సమాధానం గాని జవాబుని ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే కారణం ఏమిటంటే మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? సందేహించుట వలన. హల్లెలూయా. కనుక సందేహం అనేది మనలో ఉండకూడదు. ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాము, ఉపవాసంలో మనం దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తాము. కానీ కన్నీరు బాగానే ఉంటది, ప్రార్థన బాగానే ఉంటది, దాంతో పాటు సందేహం కూడా ఉండిపోతుంది. హల్లెలూయా. అదే అంటున్నాడు, దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు మన జీవితంలో జరగటం లేదు అంటే, మన జీవితంలో అనుగ్రహించబడటం లేదంటే, మన జీవితంలో మనం దేవుని నుండి ఏ కార్యాన్ని కూడా అనుభవించటం లేదంటే మొట్టమొదటి కారణం ఏమిటంటే మనలో సందేహం ఉండటం వల్ల. హల్లెలూయా. హల్లెలూయా. అదే అంటున్నాడు, చదువున మాట యాకోబు రాసిన పత్రిక. మొట్టమొదటి కారణం మన ప్రార్థన రాకపోవడానికి సమాధానం, మన ప్రార్థనకి జవాబు పొందుకోవడానికి కారణం ప్రభు మాట్లాడుచున్నాడు. అయితే అతడు ఏ మాత్రమును ఏం కాకుండా ఉండాలంటండి? సందేహింపక విశ్వాసముతో అడగవలెను. హల్లెలూయా. 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 ఒక ఆమె ఇలాగే సంఘంలో ఒక సహోదరి ఏమని అడిగిందంటే, ప్రార్థన చేస్తున్నాను కానీ మా భర్త గారు మారట్లేదు అన్నది. ప్రార్థన చేస్తున్నాను కానీ నా పిల్లలు మారట్లేదు అని. నేను నా గట్టిగా ప్రార్థన చేస్తున్నారంటే, ప్రార్థన చేస్తున్నానండి సాయంకాలమును ఉదయకాల సమయంలో సమయం దొరికినప్పుడు నా పిల్లల రక్షణ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, నా భర్త యజమానుడు మారాలని ప్రార్థన చేస్తున్నాను. కానీ ఏమంటారు తెలుసా? వారు మారనయ్యా ఎంత ప్రార్థన చేసిన. హల్లెలూయా. ఏంటంటే వారు మారరు అంటే అర్థం ఏమిటంటే తన జీవితంలో ప్రార్థన చేస్తుంది కానీ ఆసక్తి ఉంది, కానీ ఆసక్తితో పాటు ప్రార్థనతో పాటు ఏముందంటే వారు మారరు అనేటువంటి సందేహము ఉంది. హల్లెలూయా. అందుకొరకే నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు ఉపవాసం ఉండి నువ్వు ఎగ్జామ్స్ గురించి కానీ, నీ భవిష్యత్తు గురించి కానీ, నీ యొక్క వివాహం గురించి కానీ, నీ ఉద్యోగం గురించి కానీ, నీ సరిహద్దుల గురించి కానీ, కోర్టు కేసుల గురించి కానీ, ఏ సమస్య గురించి అయినా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థనలో ఏముండకూడదంట? సందేహము ఉండకూడదు, అనుమానము ఉండకూడదు. హల్లెలూయా. అది జరుగుద్దా నేను ప్రార్థన చేస్తే, అది జరుగుద్దా మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే, అది జరుగుద్దా మా సంఘం ప్రార్థన చేస్తే, ఏమో జరుగుతుందో జరగదు, అంత పెద్ద కార్యము మరి దేవుడు చేయగలుగుతాడా అనేటువంటి సందేహం ఉంటే నువ్వెన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా, ఎన్ని సంఘాలు మారినా, ఎన్ని సేవకులను మార్చినా దేవుని సన్నిధిలో నీ సందేహం ఉన్నంతసేపు ఎక్కడ దేవుడి కార్యాన్ని జరగడానికి అవకాశము ఉండదు. హల్లెలూయా. మొదట మనం ప్రార్థన చేసినప్పుడు, మనం నిలబడిన సంఘంలో మనకి అంశం ఇచ్చిన మరి ప్రార్థన సమయంలో మరి దేవుని సేవకుడు చెప్పినటువంటి ప్రార్థన విషయంలో నీ హృదయములో బలమైనటువంటి విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. ఏమండాలంటండి? సందేహం అనేది ఉండకూడదు. నిలబడినటువంటి స్థలంలో నువ్వు సందేహం లేకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడి నీ జీవితంలో విడుదల కలగజేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక యేసయ్య దగ్గరికి చాలా మంది వచ్చారు, ఇది స్వస్థపరచబడటానికి లేకపోతే మేలు పొందుకోవడానికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినటువంటి వారు యేసయ్యని అడిగినప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరిచి. అంటే వారిలో ఏముంది? మేము దేవుని దగ్గరికి వెళుతున్నాము, మేము యేసయ్య దగ్గరికి వెళుతున్నాము, మేము యేసయ్యతో మాట్లాడబోతున్నాం, యేసయ్యకి మా సమస్యలు చెప్తున్నాము అనేటువంటి విశ్వాసంతో దేవుని సన్నిధికి రావడం వల్ల, దేవుని సన్నిధికి వచ్చి దేవునితో మాట్లాడటం వల్ల వాళ్ళు ఏమి లేదంటే సందేహం అనేది లేదు. అందుకని యేసయ్య అన్నాడు, మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరిచింది, మీ నమ్మకమే మిమ్మల్ని బాగు చేసింది. అంటే వారు చిన్న కార్యమైన పెద్ద కార్యమైన, చిన్న రోగమైన పెద్ద రోగమైన, పెద్ద సమస్య అయినా చిన్న సమస్య అయినా తొలగించబడింది అంటే, వారు విడుదల పొందుకున్నారు అంటే, వారు విడిపించబడ్డారు అంటే, నేను అంటున్నాను ఈ రోజున మీడియా ద్వారా దేవుని సన్నిధిలో వారికి ఎటువంటి సందేహం అనేది లేదు. హల్లెలూయా.
నేను అందుకే అంటున్నాను, ఈ రోజున ఉపవాస దినము ప్రార్థన కూడికలో నీవు ప్రార్థిస్తున్నప్పుడు నీ హృదయంలో ఏముండకూడదంట, సందేహం ఉండకుండా ప్రార్థన చేస్తే ఈ రోజు ప్రార్థిస్తుండగా ఈ రోజే నీవు దేవుని దగ్గర నీ సమాధానము పొందుదువుగాక. హల్లెలూయా. సందేహం ఉన్నంతసేపు, సందేహం నీ జీవితంలో మిగిలి ఉన్నంతసేపు, సందేహానికి నీవు నీరు పోస్తున్నంతసేపు, నువ్వు చనిపోయేంత వరకు విశ్వాసగా జీవించిన దేవుని సన్నిధిలో నుండి ఒక్క మేలును కూడా నువ్వు పొందుకొని. ఏం పోవాలి మన ప్రార్థన దేవుడు వినాలంటే? ఏం పోవాలి దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వాలంటే? హల్లెలూయా. చెప్పండి చెప్పండి. హల్లెలూయా. సందేహము ఉండకూడదంట. హల్లెలూయా. అది అంటాడు, ఆయన ఉన్నాడని, ఆయన ఫలం దయచేవాడని మొదట నీ హృదయంలో ఏం కలిగి ఉండాలంటండి? విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసానికి వ్యతిరేకమైంది ఏంటో తెలుసా? సందేహము. నిన్ను ఎదగకుండా, నిన్ను దేవునిలో వదగకుండా, దేవునిలో నడిపించబడకుండా, దేవుని సన్నిధిలో ఆయన చేసిన ప్రార్థనకి జవాబు రాకుండా నిన్ను ఆపివేసేది ఏమిటంటే, నీ ఆశీర్వాదాన్ని ఆపివేసేది, నీ అభివృద్ధిని ఆపివేసేది, నీ ఆత్మీయ స్థితిని ఎదగకుండా చేసేది ఏంటంటే చెప్పండి, సందేహమే. హల్లెలూయా. అందుకని నేను అంటున్నాను, ఈ ఉపవాస దినమందు ప్రభు సన్నిధిలో మొట్టమొదటిగా ప్రభు మన ప్రార్థన వినాలంటే ఉపవాస దినమందు మనలో ఏమి లేకుండా చూసుకోవాలి? సందేహం లేకుండా చూసుకోవాలి. అంటే ఆ అనుమానం లేకుండా చూసుకోవాలి. అంతేనా కదా? హల్లెలూయా. 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 అందుకే నేను అంటున్నాను, ఈ యొక్క ఉదయకాలపు ఉపవాస ప్రార్థన దినమందు మన జీవితంలో నుండి సందేహములు కలగజేసే మనస్సు యేసు నామములో మరుగైపోవును గాక. హల్లెలూయా. హల్లెలూయా. రెండవది ఏంటంటే, మన ప్రార్థనలకి జవాబు రాకుండా ఆటంకపరిచేటువంటి ఆ క్రియను జ్ఞాపకం చేసుకుందాం. చదువుదాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం. ధర్మశాస్త్రము వినబడకుండా ఆ చెవిని తొలగించు వాని యొక్క ప్రార్థన హేయము. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? జ్ఞాని అయినటువంటి సమూయేలు జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా చక్కటి మాటలు దేవుడు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడో తెలుసా? ధర్మశాస్త్రము వినబడకుండా తన చెవిని తొలగించుకొని వాని యొక్క ప్రార్థన దేవుడంట వినడంట. అంటే ఆయనకి ఇష్టం లేని ప్రార్థన అంటది. ఆయనకి ఇష్టమైనటువంటి ప్రార్థన కాదు, ఆయన అసలు వినని ప్రార్థన, అసలు ఆయన లెక్క చేయని ప్రార్థన ఇది. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, ఈ రోజున మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి అంటే, దేవుని వాక్యం వింటున్నాము కానీ దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి వారమైన మనము పెడచెవిని పెట్టినా కానీ, దాన్ని సరిగ్గా పాటించకపోయినా కానీ, సరిగ్గా ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకోకుండా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే అటు ప్రార్థన అంటండి దేవునికి అంటండి హేయమైంది అంట. అంటే ఇష్టం లేని ప్రార్థన. హల్లెలూయా. అంటే వాక్యం వినకుండా, లేకపోతే వాక్యం అవలంబించకుండా, వాక్యాన్ని అనుసరించకుండా, వాక్యాన్ని నిర్వర్తించకుండా, వాక్యానుసారంగా జీవించకుండా, వాక్యానుసారంగా బ్రతకకుండా, వాక్యానుసారంగా లోబడకుండా, వాక్యానుసారంగా బ్రతకటం నేర్చుకోకుండా ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి ప్రయాసపడ్డాము అనుకోండి, దేవుడు ఏమంటాడంటండి, ఆ ప్రార్థన నాకు ఇష్టమైనటువంటి ప్రార్థన కాదు. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది సుదీర్ఘ ప్రార్థన చేస్తారు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చెప్తూ ఉంటారు. నేను అంటున్నాను, ఆ ప్రార్థన చేస్తారు బాగానే ఉంటది, కానీ ఆ ప్రార్థనలో నీవు దేవునికి వాక్యానుసారంగా నీవు జీవిస్తే, వాక్యానుసారంగా బ్రతికితే,
అదే అంటున్నాడు ఈ మాట. ఏమంటున్నాడు తెలుసా? ధర్మశాస్త్రమును చెవిని పెట్టకుండా, అంటే వాక్యము వినకుండా, వాక్యను అవలంబించకుండా, వాక్యాన్ని ప్రకారంగా జీవించకుండా, వాక్య ప్రకారంగా బ్రతకకుండా దేవుని సన్నిధిలో ఎంత సుదీర్ఘ ప్రార్థనలు చేసినా ఆ ప్రార్థనల ఎట్లా ఉందంటండి, నీళ్ళలో పోసిన పన్నీరు లాగానే ఉంటదంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు చాలా మంది టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి చాలా మంది ఎలా బ్రతుకుతున్నారంటే క్రైస్తవులు చెప్పమంటారా, ప్రార్థన వాక్యం వింటున్నారు అనుకోండి, వాక్యము ధారాళంగా దేవుని దాసులో నుండి మాట్లాడుతున్నాడు అనుకోండి, ఒకవేళ కొంత సహం వరకు ఒక వ్యక్తి ఆత్మీయంగా బ్రతుకుతుంది అనుకోండి, వాక్యానుసారంగా బ్రతుకుతుంది అనుకోండి, తనకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఒక లేడీ వాక్యానుసారం కొంచెం తగ్గిపోతూ ఉంది అనుకోండి, ఆ విషయం మరి వాక్యం ఎదుగుతున్నటువంటి వ్యక్తికి తెలిసినప్పుడు ఆమె ఇద్దరు వాక్యం వింటున్నారు అనుకోండి, ఆ వాక్యం వింటున్నటువంటి ఆత్మీయంగా కొంత ఎదుగుతున్నటువంటి బిడ్డ సరిగ్గా వాక్యం ఎదగలేనటువంటి బిడ్డకి ఏమని ఆలోచన చేస్తుంటారు తెలుసా? ఆ వాక్యము నా పక్కన ఉన్నటువంటి ఆమెకే కరెక్ట్ అయింది, వాక్యానుసారంగా బ్రతకదు అని ఆ వాక్యం బాగా ఎదుగుతున్నటువంటి ఆ వ్యక్తి ఇంకొక ఎదగలేనటువంటి వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ వాక్యం నాకు కాదు, పక్కన ఉన్నటువంటి ఆకైతే నేను షూట్ అవుద్ది అనేటువంటిది చాలా మంది క్రైస్తవులు చాలా ఏంటంటే అలా అభిప్రాయపడుతూ ఉంటారు. నేను అంటున్నాను అది తప్పు. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఇంకా నువ్వు సరి చేసుకోవలసినటువంటి విషయాలు చాలా ఉండొచ్చు. అందుకని దేవుడు ఆ సమయంలో, ఆ ప్రసంగ సమయంలో దేవుడు దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు ఈ వాక్యాన్ని నీ ఎదురుగా ఉన్నటువంటి నీ పక్కన ఉన్నటువంటి వాక్యంలో ఎదగినటువంటి వ్యక్తికి నువ్వు ట్రాన్స్ఫర్ చేయడం కాదు. హల్లెలూయా. నీలో ఉన్నటువంటి మాలిన్యమైన జీవితాన్ని వాక్యానికి అనుగుణంగా జీవించడానికి ప్రయత్నము చేయాలి. అది దేవుని బిడ్డల యొక్క లక్షణము. హల్లెలూయా. అందుకనే అలాంటి వారు కూడా దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారంటండి, పెడచెవిన పెడుతున్నారు. అప్పుడు వారు ప్రార్థన చేస్తే దేవుడు వింటారా? నేను ప్రార్థన చేస్తే దేవుని వాక్యాన్ని పెడచెవిని పెడితే, ధర్మశాస్త్రాన్ని వినకుండా పెడచెవిని పెట్టి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేస్తే, నేను కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన వింటాడండి. హల్లెలూయా. నీ ప్రార్థన వింటాడా? ఒక్కసారి జ్ఞాపకం చేస్తాం. అదే మాట చదువుదాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనాన్ని. అది వెలుగండి. ధర్మశాస్త్రము వినబడకుండా, అంటే నాకు కాదు ఈ వాక్యం పలానా వ్యక్తికి, నాకు కాదు ఈ వాక్యం పలానా వ్యక్తికి అని మనం అనుకుంటున్నప్పుడు మనం దేవుని వాక్యాన్ని పెడచెవిని పెడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, అలా ఉండి ప్రార్థన చేసామనుకోండి, ఏమైనా మన ప్రార్థన ఈ బిల్డింగ్ దాటి వెళ్ళొచ్చు, ఈ కాంపౌండ్ దాటి వెళ్ళొచ్చు, కానీ దేవుడు అంటండి ఆ ప్రార్థనని ఎవరినాడు తెలుసా, నాకు హేయమైంది అంటే అసలు అర్థం ఏమిటి? ఇష్టం లేనటువంటి ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు ఇష్టపడాలి అంటే విధేయతతో కూడినటువంటి ప్రార్థన దేవునికి ఇష్టమైంది. అందుకే బైబిల్లో చాలా మంది ఉన్నారు విధేయత లేనిటువంటి వారు. అందుకనికే వారు సింహాసనాలను పోగొట్టుకున్నారు. అందుకని దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలకి వాళ్ళు దూరం అవటం జరిగింది. భ్రష్టులుగా మారిపోయారు, వారసత్వాన్ని కోల్పోయారు, కనానును కోల్పోయారు, కనాను దేశాన్ని పోగొట్టుకున్నారు చేతులారా. హల్లెలూయా. వారిలో కొంతమందిని జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి సమూయేలు గ్రంథం అవిధేయతలు ఎలా ఉంటారు, అవిధేయత కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం. సమూయేలు, నీవు మాటలాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును. వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు అయితివి.
యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద ఇశ్రాయేలుల మీద రాజుగా అభిషేకించెను. రాజుగా అభిషేకించును. మరియు మరియు యెహోవా నిన్ను యెహోవా నిన్ను సాగనంపి నీవు నీవు పోయి పోయి పాపాత్ములైన అమాలేకీలను నిర్మూలము చేయుము. వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవెందుచేత అదగండి యెహోవా మాట వినక దోపుడు సొమ్ము మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేశారంట. హల్లెలూయా. దేవునికి విధేయత చూపించకపోతే అవిధేయత చూపిస్తే ఎవరి దృష్టికి కీడు చేసినట్టు చెప్పాలి. దేవుని దృష్టికి కీడు చేసి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన వింపుగా వింటాడండి. ఆ ప్రార్థన హల్లెలూయా హల్లెలూయా. ఆ కీడు ఏమిటో, దేవునికి ఆయాసకరమైన కార్యం ఏమిటో మొదట మనం కనుగొనాలి. దాన్ని విడిచిపెట్టాలి. ముందు విడిచిపెట్టి నిలువమోకాళ్ళేసి ప్రార్థన చేస్తే ఆయన దగ్గర నుండి మనం కనికరం పొందుతాం. కానీ మన ఇష్టానుసారంగా విచ్చలవిడిగా తిరిగిపోయి విచ్చలవిడిగా మాట్లాడేసి విచ్చలవిడిగా ప్రవర్తించి ఏమంటే తోపుడు సొమ్ము మీద ఎగబడినట్లుగా సౌలులాగా ప్రవర్తించి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నా మాట వింటున్నాడు, దేవుడు నా యుద్ధాలు అన్నిటినీ గెలిచేటట్లుగా చేస్తాడు, నాకు ఎదురు లేవనుకోవచ్చున్నా. హల్లెలూయా. సౌలులాగా అనుకుంటున్నాగా. కానీ ప్రవక్త అయినటువంటి సమూయేలు ఏమండి సమూయేలు అంటున్నాడు, ఇదిగో నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రాల మీద నిన్ను శిరస్సుగా నియమించాడు. ఎందుకు నియమించాడు? దేవుని చిత్తమేదో నువ్వు గ్రహించి దేవునికి లోబడి జీవించాలని. హల్లెలూయా. దేవుడు ఏది చెప్తే దాన్ని చేయాలి. మనం దేవుని వాక్యం ఏం చెప్తుందో దానికి లోబడిపోవాలి. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఏమండి జరగనటువంటి కార్యము కూడా ఎట్టి దేవుడు నీ జీవితంలో జరిగించేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకనే సౌలు అంటండి దేవుని మాట వినలేదంట. దేవుడు ఏమన్నాడు? అమాలేకీలలో ఉన్నటువంటి ప్రజలందరినీ, పశువులను, గొర్రెలనన్నిటిని చంపి నీవు రామని దేవుడు యుద్ధాన్ని ప్రకటిస్తే అక్కడికి వెళ్ళి బలిసినటువంటి ఎడ్లను, గొర్రెలను ఏమండి వాటిని తీసుకుని సంకలో పెట్టుకుని వచ్చాడు. వచ్చి ఎవరికంటే ప్రవక్తకు కూడా చెప్పలేదు. ఏమంటే సమూయేలుకి అర్థమైపోయింది. ఆ సమూయేలు చూసి ఏమన్నాడు? ఈ అరుపులు ఎక్కడివి, ఎడ్లు ఎక్కడివి అన్నప్పుడు ఏమండి ఆ తప్పు చేసినటువంటి సౌలు దాన్ని కప్పు పెట్టుకోవడానికి మరొక తప్పు చేస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇవి నాకు కాదు, నీ దేవునికి బలించడానికి వీటిని తీసుకొచ్చాను అంటున్నాడు. ఆశపడి కన్నుగుట్టి అంటే దోపుడు సొమ్ము తీసుకొని ఆరాటపడినటువంటి మనసును పక్కన పెట్టి దేవునికే తీసుకొస్తున్నానని చెప్పి బొక్కుతూ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దైవ సేవకుడితో మాట్లాడే మాటలేనా? దేవుని సన్నిధిలో దేవుని యొక్క రాజుగా ఉన్నటువంటి ఆ సౌలు మాట్లాడే మాటలేనా అవి? దేవుని బిడ్డగా ఎదుగుతున్నటువంటి జీవితంలో నీ మాటలు మాట్లాడుకోవాలి, నీ మాటలు మారాలి, నీ మాటల శైలి మారాలి, నీ ఉద్దేశాలు మారాలి. దేవునికి విరుద్ధమైనటువంటి, దేవునికి అక్కర్లేనటువంటివి, దేవునికి ఇష్టమైనటువంటివి నీ యొక్క ఆలోచనలు, నీ నడవడికిని, నీ ప్రవర్తనను, నీ తలంపులు, నీ ఉద్దేశాలన్నీ కూడా ఏమైపోవాలంటండి? మార్పు పొందాలి. హల్లెలూయా హల్లెలూయా. ఏమంటే గొప్ప కార్యాలు చేయడం కాదు, యెహోవా మాట వినుట శ్రేష్టం అంటండి. హల్లెలూయా. క్రొవ్వినటువంటి ఏమండి గొర్రెల యొక్క ఏమంటే క్రొవ్వినటువంటి ఎడ్ల యొక్క ఏమంటే ఆ క్రొవ్వినటువంటి ఎడ్లు కంటే బలి కంటే శ్రేష్టమైంది ఏంటో తెలుసా? యెహోవా మాట వినుట శ్రేష్టం అంటండి. హల్లెలూయా. దేవుని మాట వినకుండా, దేవుని మాటకు లోబడకుండా, దేవుని మాటకు విధేయులుగా జీవించకుండా దేవుడు మన మాట వింటాడని మనం ప్రార్థన చేస్తే నేను అంటున్నాను ఆ ప్రార్థన వ్యర్థంగానే నీ జీవితంలోనికి తిరిగి వస్తుంది. హల్లెలూయా. దేవుని మాట మనం విన్నప్పుడు, దేవుని వాక్యానుసారంగా మనం బ్రతికినప్పుడు, అప్పుడు దేవుని సన్నిధిలో మన ప్రార్థనకి పరలోకము నుండి సమాధానము తిరిగి వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకొరకే ఏలియాని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని మాట విన్న ఏలియా మొదట ఎక్కడికి వెళ్ళమన్నాడు తెలుసా? కరువు వచ్చింది, వర్షం పడట్లేదు, పంటలు పండట్లేదు,
ఆ ఏలియాతో అన్నాడు, మీరు కేరూతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. జనాల దగ్గరికి వెళ్ళమంటాడు కానీ దేవుడు జనాలు లేని దగ్గరటువంటి వాగు దగ్గరికి వెళ్ళమంటే ఆ వాగు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను నీ మాట విని విధేయుడిని ఇక్కడికి వచ్చాను, నా పరిస్థితి ఏంటి, భోజనం ఎలా అని అడిగాడంట. అడగగానే దేవుడు అన్నాడు, ఏమన్నాడో తెలుసా, కాకులకు ఆజ్ఞకి ఇచ్చాడంటండి. కాకులు మాట వింటాయంటండి. మాట వింటాయా? వినలేవు. హల్లెలూయా. కాకులు మాట విన్నటువంటి కాకులు దేవుని మాటకు లోబడి, మనుషుల మాట వినకపోవచ్చు కానీ దేవుని మాట ఏమండి, పక్షాదులన్నీ కూడా దేవునికి లోబడిపోతాయి. హల్లెలూయా. ఉదయం సాయంత్రం అంటండి ఏలి ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడికంటండి వచ్చి నోటు కరుచుకుని వచ్చి రొట్టె ముక్కలను ఏమండి మాంసపు ముక్కలను తీసుకొచ్చి ఏలియా ఒడిలో వేస్తున్నాయంట. ఏమని చెప్తున్నాయో తెలుసా? వేసి ఆకలితో అలవటిస్తున్నటువంటి ఏలియాతో ఏమని చెప్తున్నాయా, ఆ ముక్కలను, రొట్టె ముక్కలను, మాంసం ముక్కలను పడవేసి కావు కావు అని వస్తున్నాయంట. అర్థం ఏమిటో తెలుసు? హిందీలో కావంటే తిను అని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా కావు కావు అంటే కావు కావు కానా కావు అంటున్నాయంట. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో దేవుని మాట విన్నటువంటి ఏలియాని దేవుడు మనుషుల చేత కాదండి పోషించింది, ఏంటి కాకుల చేత దేవుడు మరి దేవుని దాసును పోషించాడు. ఈ రోజు దేవుని మాట వింటే దేవుడు నీ మాట వింటాడు. హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థనకి జవాబు వస్తుంది. విధేయత లేకుండా ఎంత ప్రార్థన చేసినా, ఎంత సుదీర్ఘ ప్రార్థన చేసినా, ఎంత కన్నీటి ప్రార్థన చేసినా నీ ప్రార్థన ఒట్టిగానే తిరిగి వస్తుంది తప్ప దేవుని దగ్గర నుండి ఎటువంటి సమాధానం తిరిగి రాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు మన ప్రార్థనలకి జవాబు రావట్లేదు? ఉపవాసాలు ఉంటున్నాం, కడుపు మార్చుకుంటున్నాం, కన్నీరు విడుస్తున్నాం, గోజాడుచున్నాం, వెలవెల్లాడుచున్నాం, మొర్ర పెట్టుచున్నాం, కానీ మనకి ఎందుకు సమాధానం రావటం లేదు అంటే ఈ రోజున యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీకు, అలాగే ఇక్కడ కూడి ఉండి వింటున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీకు నేను తెలియజేసేది ఏంటంటే దేవుని మాట వినాలి. హల్లెలూయా. అప్పుడే దేవుడు మన ప్రార్థనను వింటాడు. హల్లెలూయా. చదువుదాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన అంటే హేయమంటే ఆయనకి ఇష్టం లేనటువంటి ప్రార్థన. దేవుని వాక్యానుసారంగా జీవించు, దేవుని వాక్యం ఉన్నట్టుగా నీ జీవితంలో పనిచేయి, నువ్వు నీ జీవితంలో అలాగా బ్రతుకు. దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసిన దేవుడు వెంటాడు. హల్లెలూయా. 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 కనుక దేవుడు మన ప్రార్థన వినాలి అంటే ఉపవాస ప్రార్థన అయినా, వ్యక్తిగత ప్రార్థన అయినా, సంఘ ప్రార్థన అయినా, దేవుడు మన ప్రార్థన విని జవాబు ఇవ్వాలంటే మనలో ఉన్న లోపాలను మనం తీసివేయాలి. హల్లెలూయా. ఎందుకు మన ప్రార్థన దేవుడు వినటం లేదంటే మొట్టమొదటి కారణం ఏం చెప్పండి? మనం సందేహముతో మన జీవితాన్ని ముందు కొనసాగిస్తాం. అందుకనే దేవుని సన్నిధిలో సందేహం ఉన్నంతసేపు ఎటువంటి సమాధానం దేవుని నుండి పొందుకోలేము. రెండవది ఏంటంటే ఏమంటే అవిధేయత వలన మన ప్రార్థనకి జవాబు రావట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక అవిధేయత అనేటువంటిది క్రైస్తవ సంఘములో ఉండకూడదు. విధేయత కలిగి మనం ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్ళినప్పుడే మన ప్రార్థనకు జవాబు వస్తుంది. మన ఆత్మీయ జీవితం నానాటికి అభివృద్ధిలోనికి వెళుతుంది. మన ఉపవాస ప్రార్థన ప్రభుకి అంగీకారం లాగుంటుంది. ప్రభువు మన ప్రార్థనకి జవాబిస్తాడు. దేవుడి ఈ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలో వంచండి. సమయంలో వాక్యం కొరకు, వాక్యం అన్నటువంటి మనము దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం జీవిద్దాం. ఎందుకు మన దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదు? మరి బైబిల్ ఆధారంగా 4 విషయాలు మనం మరి మాట్లాడాలనుకున్నాం. ఈ వారంలో 2 విషయాలు మనం 2 అంశాలను జ్ఞాపకం చేసుకున్నాం. 2 పాయింట్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, మరి మనం అనుమానించుట వలన మన ప్రార్థనకి జవాబు రావట్లేదని, మనం ఎంత ఉపవాసం ఉంచినా
అనుమానం ఉన్నంతసేపు అనుమానంతో కూడిన ప్రార్థన మనం ప్రభు సన్నిధిలో నుండి ఏ సమాధానాన్ని ఏ జవాబుని మనం పొందుకోలేమని మనం విన్నాం. కనుక ఈ రోజున మన ప్రార్థన ఆయన వినాలి అంటే అనుమానం ఉండకూడదు, సందేహమును మనం కలిగి జీవించకూడదు. కనుక ఇటు అనుమానము ఆ అవిధేయతను ప్రభు సన్నిధిలో మనం వదులుకున్నప్పుడే మన ప్రార్థనకు జవాబు వస్తుంది. రెండవదిగా అవిధేయత వలన అంటే విధేయత లేకుండా మనం ప్రభు సన్నిధిలో జీవించుట వలన, అదే అవిధేయత కలిగి మనం జీవించుట ద్వారా మనం చేసేటువంటి ప్రార్థన సామెతలో 28:9 ప్రకారం దేవునికి హేయంగా ఉంటుంది. కనుక ధర్మశాస్త్రము వినబడకుండా అంటే దేవుని వాక్యాన్ని వినకుండా, విన్న వాక్యం సారంగా మనం జీవించకుండా, బ్రతకకుండా ప్రభు నా మాట వింటాడులే, నా ప్రార్థన వింటాడులే అని అనుకుంటాం. అది మూర్ఖత్వం అవుద్ది. అది దేవునికి, దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి ఆత్మీయ జీవితం అవుతుంది. కనుక తద్వారా నీవు దేవుని సన్నిధిలో నీకున్న ఎటువంటి కార్యాలను కూడా నీవు చూడడానికి అవకాశం లేదు. ఈ రోజు నీ జీవితంలో మార్పు తీసుకురావాలి అంటే, ఈ రోజున దేవుని సన్నిధిలో నువ్వు అడిగిన వాటికి సమాధానం పొందుకోవాలంటే, నువ్వు అడిగినటువంటి వాటిని నువ్వు అనుభవించాలి అంటే నీ జీవితంలో వాక్యానుసారమైన ప్రభు జీవితం ఉన్నప్పుడు అట్టి ప్రార్థన సుదీర్ఘంగా చేయనవసరం లేదు. చిన్న ప్రార్థన చేసిన వాక్యానుసారంగా బ్రతుకుతున్నావు, వాక్యానుసారంగా జీవిస్తున్నావు, వాక్యాన్ని పెడచమని పెట్టకుండా వాక్యం ఉన్నట్లుగా బ్రతుకుతున్నావు గనుక, జీవించగలుగుతున్నావు గనుక దేవుడు నిన్ను నీ ప్రార్థనని ప్రభువు మరి ఆయన బలపరిచి ఆయన సమాధానం ఇస్తాడు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు సన్నిధిలో ఉపవాస కూడిక రోజున దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ఈ రోజున నీ జీవితంలో ఎంతవరకు మార్పు పొందలేకపోతున్నా, ఎంతవరకు దేవుని వాక్యాన్ని పఠించకుండా ప్రభు సన్నిధిలో నువ్వు దేవుని సమాధానం పొందుకోలేకపోతున్న కారణాలు ఈ రోజున ప్రభు మాట్లాడు. ఒకటి, దేవుని యొక్క సన్నిధిలో అవిశ్వాసం వలన, అవిశ్వాసంతో కూడిన ప్రార్థన జవాబు రాదు. అవిధేయత వలన ప్రభు సన్నిధిలో వాక్యానుసారమైన జీవితం కాకుండా, వాక్యానుసారం కాకుండా వాక్య విరుద్ధమైనటువంటి జీవితం ద్వారా మనం దేవుని ఏ మేలును పొందుకోలేమని ఈ రోజున మనం విన్నాం. ఈ రోజున ఈ యొక్క కార్యాన్ని జీవితంలో నీరు కట్టి నువ్వు మరి వాటిని పెంచుతున్నావేమో, ఈ రోజున యేసు నామములో అవి దూరపరచబడునుగాక. దేవానికి వందనాలు అయా. ప్రత్యేకంగా మాలో ఉన్న అవిశ్వాసం, మాలో ఉన్న అవిధేయత, మాలో ఉన్నటువంటి సందేహము, మాలో ఉన్నటువంటి అభ్యంతరాలను తీసివేయండి. ఆ ప్రభాని వాక్యానుసారంగా జీవించడానికి, ప్రభాని సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థించడానికి, సందేహము లేకుండా ప్రార్థించి మేలును పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, నిరంతరంగా ఫలింపు చేయండి. కనుక మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అలాగే చిన్న ప్రార్థన చేద్దాం. అలాగే మరి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే, వాట్సాప్ ద్వారా కొన్ని మెసేజ్లు వస్తున్నాయి. అలాగే మరి పేపర్లో కూడా ప్రకటించడం జరిగింది. మరి ఈ రోజున మనం అందరం కూడా ఇళ్లలోనే ఉంటూ, మరి దైవ సేవకుల కుటుంబాల్లోనే ఉంటూ, దైవ సేవకుల యొక్క సంఘంలోనే ఉంటూ, యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మంది దైవ సేవకులు మరి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. కారణం ఏంటో మనకు తెలుసు. ఎందుకు మనం భయపడుతూ ప్రభు సన్నిధిలో ఇలాగా వాక్యం వింటున్నామో, ప్రార్థన చేస్తున్నామో తెలుసు. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా వ్యాధిని బట్టి కనుక మరి తెలుగు రాష్ట్రాల్లోనూ యావత్ ప్రపంచంలోనూ మరి కేసులు పెరుగుతూ ఉన్నాయి. కనుక క్రైస్తవుడిగా మనం నిద్రపోకూడదు. ప్రభు సన్నిధిలో ప్రాణం పోయేంత వరకు మనం ప్రభు సన్నిధిలో మరి విడుదల కొరకు, క్షేమం కొరకు, మన దేశం కొరకు, మానవాళి కొరకు ప్రార్థించేటువంటి బాధ్యత మరి మనందరికీ ఉంది. కనుక ఇండియా పెంటెకోస్తు సంఘముల తరపున దేవుని సేవకుడిగా ఏ సంఘమైనా కానీ, మరి ఏ సంఘంలో రక్షించబడినా కానీ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి ప్రపంచం కొరకు, దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు, మంత్రుల కొరకు ప్రార్థన చేసేటువంటి బాధ్యత మనకుంది. ఈ మధ్య కాలంలో మనకు వచ్చినటువంటి సందేశాలు మనకు తెలుసు. ఈ నెల 8వ తారీఖున సంఘాలు, మందిరాలు, అలాగే మసీదులు, టెంపుల్లు, అలాగే షాపింగ్ మాల్లు
హోటల్స్ అన్ని ఓపెన్ చేసుకుని పెట్టుకోవచ్చు సంఘాల్లో అని అన్నారు. కానీ దాంతో పాటు కొన్ని కండిషన్లు కూడా పెట్టడం జరిగింది. హల్లెలూయా. కనుక మరి మీడియా ద్వారా వింటున్నటువంటి ఆయా సంఘ బిడ్డలు, అలాగే ఇండియా పెంతుకోస్తూ దేవుని బిడ్డలందరికీ నేను తెలియజేసేది ఏమిటంటే, కనుక ప్రార్థన కూడికలో పాల్గొనే ముందు కనుక మీ అందరూ కూడా గమనించండి, మరి పాటించండి. కనుక మరి కొంచెం జ్వరమున్నా జలుబున్నా మీరు ప్రార్థనా మందిరానికి రాకుండా ఇంటికాడ ఉండటమే మంచిదని ఈ సభా పక్షంగా నేను దేవుని సన్నిధిలో మరి ఉపవాస పొడి ద్వారా తెలియజేస్తున్నాను. రెండవది, ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు సోషల్ డిస్టెన్స్ పాటించాలంటే దాదాపు 3 అడుగుల దూరంలో కూర్చోవాలని మరి ప్రభుత్వం వారు ప్రకటన చేశారు. మూడవది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మాస్కును ధరించాలి. ఎందుకంటే ఈ 6 నెలలు సంవత్సరం వరకు మనం కరోనాతో సహజీవనం చేయబోతున్నాం. అది మనతోనే ఉంటుంది, కానీ మనకు కనబడదు. కనుక ఎవరికి ఉంటుందో ఎవరికి ఉండదో కూడా తెలియదు. కనుక దాన్ని మనం ఎక్కువ స్ప్రెడ్ కాకుండా మనం నియమాలను పాటిస్తే అది మన సంఘాలోనికి వచ్చినా కూడా కొంతమందికి మాత్రమే మరి తాకుద్ది అని మరి సభాపక్షంగా తెలియజేస్తున్నాను. కనుక మరి ఫోన్ల ద్వారా కూడా చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు వెళ్ళడం నుండి కూడా కొంతమంది ఆపరేషన్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా ఫోన్ చేసి ప్రార్థనలో పెట్టమన్నారు. అదే కాకుండా విజయవాడలో ఉన్నటువంటి కొంతమంది విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు కూడా ఫోన్లు చేసి వారి అవసరాల కొరకు ప్రార్థన చేయమని కోరారు. అదే మరి వెళ్ళడం సంఘం మైలవరం ఉన్న సంఘ బిడ్డలు కూడా మరి ఉన్నారు. వారు కూడా ప్రార్థన చేయమని కోరారు. కనుక ఉపవాస ప్రార్థన రోజున మరి వేరే సంఘాలకు వెళ్ళే విశ్వాసులు కూడా చాలా మంది కొన్ని ప్రార్థన అంశాలు ఇచ్చారు. మరి వారి పేర్లు చెప్పగానే మరి మనమందరం కూడా ప్రార్థించేటప్పుడు వాటన్నిటి కొరకు వారి విడుదల కొరకు మనం ప్రార్థన చేద్దాం, విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రభు మన ప్రార్థనలు విని మరి యావత్ ప్రపంచం కొరకు, అలాగే ఈ నెల 8వ తారీఖున జరిగేటువంటి మరి మందిరాల్లో ప్రార్థనలు కూడా దేవుడు క్రమంగా మరి కండిషన్లతో కూడినటువంటి ప్రార్థనలో పాల్గొన్నట్లుగా దేవుడి జ్ఞానం ప్రతి ఒక్కరికి, చదువుకున్న వాళ్ళకి చదువులేని వారికి కావలసినటువంటి అవగాహన, ఆలోచన, జ్ఞానం ప్రతి ఒక్కరికి కూడా దయచేయనట్లుగా మనం అందరూ కూడా 2 చేతుల పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. కరోనా వ్యాధిని ప్రభు దేవుడు కట్టడి చేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని ప్రభు బాగు చేస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. మన దేశాన్ని కూడా దేవుడు బాగు చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. అలాగే మన దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలను ప్రభు బలపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. అలాగే మన దేశంలో తెలుగు 2 రాష్ట్రాలని ప్రభు బలపరిచి దీవిస్తూ పోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అలాగే ఫోన్లు చేసి వారి అవసరతల్లో అడిగినటువంటి వారందరికీ దేవుడు విడుదలస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా చేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. వారి అవసరతల కొరకే ఫోన్ చేసిన వారికి దేవుడు అవసరాలు తీరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఉపవాస దినమందు దేవుడు విడుదలస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే ఈ సమయంలో చిన్న ప్రార్థన మన మధ్యలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. చెప్పబడిన అంశముల కొరకు, యావత్ ప్రపంచం కొరకు, అలాగే ఫోన్లు చేసి ప్రార్థన కోరిన వారి కొరకు, అలాగే ఆపరేషన్ చేయించుకుంటున్నటువంటి వారి కొరకు, అలాగే మరి మన సంఘ బిడ్డలందరి కొరకు, అలాగే ఈ నెలలో జరిగేటువంటి మరి ప్రార్థనలో మరి గవర్నమెంట్ వారు చెప్పిన విధంగా మరి అన్ని విషయాల్లో మరి క్రమంగా మర్యాదగా పాటించి సంఘస్థులకి జ్ఞానం ప్రభు ఇచ్చినట్లుగాను, అలాగే ఇక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలైన చిన్న బిడ్డలందరికీ దేవుడు జ్ఞానం ఇచ్చినట్లుగా వీటన్నిటి వరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ Praise the Lord, praise the Lord, praise the Lord, hallelujah. Stotra, Stotra, praise the Lord, yes Lord, Stotra,
శ్రేష్టమైన వారు స్తోత్రం. నీతిమంతులకు కాదు నాయన. స్తోత్రం. బిడ్డలు ప్రభు నీతిమంతులు అనబడవచ్చు. హల్లెలూయా. ఇదిగో నీ రక్షణ హస్తము నాయన స్తోత్రం. ప్రభు నీ లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రైజ్ ద ప్రభు. లార్డ్. ఇదిగో తండ్రి నీకు స్తోత్రం. ఎన్ని దినాలు ప్రభు మమ్మల్ని కాపాడి ప్రభు భద్రపరిచిన Yes. విధానం కొరకు నీకు వందనాలు స్తోత్రములు ప్రభు. ప్రైజ్ ద లార్డ్. ఇదిగో తండ్రి జూన్ మాసంలోని ప్రభువానికి స్తోత్రం. Praise the మొదటి Lord. ప్రభు శుక్రవారం దినం రోజున ప్రభు ఈ ఉపవాస దినం రోజున ప్రభు నీకు స్తుతించడానికి నాయన Praise the మందిగా Lord. కూడి ప్రభు నీ సన్నిధిలో నాయన నీ Yes, మాటలు Lord. వినడానికి నాయన Hallelujah. నిన్ను స్తుతించడానికి ఇచ్చిన ప్రభు ఈ చక్కని తరుణాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పాటలలో మీరు తోడుగా ఉన్నారు ప్రభు. ఇదిగో తండ్రి నీకు స్తోత్రం. వాక్య భాగంలో ప్రభు దాసుని నిలబెట్టుకొని ప్రభు నాకు కావలసిన వర్తమానం Yes, ప్రభు. hallelujah. ఇదిగో తండ్రి నీకు స్తోత్రం. మేము ఉపవాసం ఉండి ప్రార్థించిన స్తోత్రం. ప్రభు ప్రార్థన మీరు ఎందుకు ప్రభు లక్ష్య పెట్టదని ప్రభు. ఇదిగో స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రములు ప్రభు. వాక్కుల ద్వారా నాతో మీరు మాట్లాడిన విధానం కొరకు నీకు వందనాలు స్తోత్రములు ప్రభు. మేము ఉపవాసం ఉండి ప్రభు ప్రత్యేకంగా ప్రభు నీకు స్తోత్రం. ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రభు ఇదిగో మా ప్రార్థనల విశ్వాసము లేకుండా ప్రభు. ఇదిగో తండ్రి నీకు స్తోత్రములు ప్రభు. నీకు వందనాలు ప్రభు. అనుమానంతో కూడిన ప్రార్థన మేము చేస్తున్నాము ప్రభు. ఇదిగో తండ్రి నీకు స్తోత్రములు ప్రభు. ఇదిగో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచుందని ప్రభు నీ లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభు. Yes. ఇదిగో తండ్రి నీకు స్తోత్రం. పాపం విషయంలో Praise జయం the పొందాలంటే Lord. ప్రభు. ఇదిగో బలహీన విషయంలో ప్రభు ఆమె విడుదల పొందాలంటే ప్రభు ప్రార్థనలో విశ్వాసము ప్రభు గట్టి ధైర్యం ఉన్నదని ప్రభు నీ లేఖనాలు Praise the సెలవిస్తున్నాయి. Lord. మీ దాసుని నిలబెట్టి మీరు మాట్లాడారు ప్రభు. Yes. నీ మా ప్రభు ధర్మశాస్త్రం ప్రభు చెప్పగానే చెబుతుంది ప్రభు. ఇదిగో నా ధర్మశాస్త్రాన్ని చెవున పెట్టకుండా ప్రభు దాన్ని తొలగించుకుని వాడి ప్రార్థన ప్రభు. ఇదిగో హేయమని నాయన నీ లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభు. ఇన్ని రోజులు ప్రభు Praise the Lord. ఇదిగో తండ్రి ఎంతో మంది భక్తులు ప్రభు దాసులు ప్రభు హెచ్చరిస్తున్నప్పటికీ Praise the ప్రభు Lord. ఇదిగో వాక్కులు మేము చెవిన పెట్టి ప్రభు ఇదిగో నీకు కీడు చేసిన వారిగా మేము ఉన్నాము Praise the Lord. దయతో ప్రభు నీకు వందనాలు మమ్మల్ని క్షమించి ప్రభు. Hallelujah. ఇదిగో తండ్రి నీకు స్తోత్రం. నీకు తిరుగుబాటు చేయకుండా అవునయ్యా, లోబడి నీకు స్తోత్రం. విధేయత కలిగి చేస్తున్న నీ ప్రార్థన. సన్నిధిలో ప్రార్థించి స్తోత్రం. దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఇదిగో తండ్రి ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని Yes, ప్రార్థిస్తున్నాను. thank you, భయంకరమైన Lord. సమయాల్లో ప్రభు Hallelujah. ఇదిగో విశ్వాసము గొప్పది కనుక నాయన నీకు Yes, వందనాలు. hallelujah. స్వస్థపరుస్తావని మా దేశాన్ని Yes, ఇదిగో మా రాష్ట్రాన్ని మీరు స్వస్థపరుస్తారని గట్టి విశ్వాసంతో నాయన అనేకులము కూడి నాయన నీ సన్నిధిలో ప్రార్థించి దాన్ని స్తోత్రం. దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా Hallelujah. దేశం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. మా స్తోత్రం. రాష్ట్ర క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. Praise the ఆయా Lord. దేశాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. Hallelujah. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభు. ఇదిగో ఈ కరోనా మహమ్మారితో ప్రభు కొన్ని ప్రభు స్తోత్రం. లక్షల సంఖ్యలో ప్రభు Hallelujah. ఇదిగో మరణాలు మేము చూస్తున్నాం నాయన. నీకు Hallelujah. వందనాలు, స్తోత్రములు ప్రభు. నీకు తిరుగుబాటు చేస్తే ప్రభు Hallelujah. అనేక భయంకరమైన తెగుళ్ళు ప్రభు ఐగుప్తులో ప్రభు మేము చూసాం నాయన. నీకు వందనాలు ప్రభు. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభు. వారి వల్ల తిరుగుబాటు చేయకుండా ప్రభు Hallelujah. ఇదిగో ఈ భయంకరమైన తెగుళ్ళకు స్తోత్రం. ప్రభు ఇదిగో తండ్రి నీకు స్తోత్రం. వాటిని జయించే ప్రార్థన శక్తిని స్తోత్రం. మాకందరికి మీరు అనుగ్రహించమని అవును, ఎంతమంది ప్రార్థన కోరారు. చేసుకోమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి నీకు స్తోత్రం. వారు చెప్పిన స్తోత్రం. నియమాల కొరకు ప్రార్థిస్తున్నాను. ఇన్ని దినాలు ప్రభు అధికారులకు లోబడి ప్రభు స్తోత్రం. ఇదిగో తండ్రి సంఘ బిడ్డలను ప్రభు మేము కూడకుండా నాయన ఏకంగా ప్రభు నీ సన్నిధిలో ప్రార్థించకుండా ప్రభు ఇదిగో తండ్రి నీకు స్తోత్రములు ప్రభు. నీకు దూరముగా ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి నీకు స్తోత్రం. వచ్చే వారం ప్రభు నీకు స్తోత్రం. మందిరాల్లో ప్రార్థన పెట్టుకోవాలని ప్రభు ఆదేశాలు సూచించాయి నాయన. ఇదిగో తండ్రి నీకు స్తోత్రం. ప్రతి ఒక్క బిడ్డ నాయన ఇదిగో తండ్రి అధికారుల ప్రభు సూచన మేరకు నాయన దాని సూచన తప్పకుండా జరిగించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. నీకు వందనాలు. ప్రతి ఒక్కరికి ప్రభు కనువిప్పు మీరు కలుగచేయండి. Yes, Lord. మా కొరకని ప్రభు గుర్తింపుని వరకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. స్తోత్రం. ఇదిగో తండ్రి నీకు స్తోత్రం. సంఘంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఎవరైతే బలహీనలుగా ఉన్నారో ప్రభు Praise the Lord. సమస్తమును చూస్తున్న దేవుడు. అవునయ్యా, పేరు పేరు వరుసన వారిని స్తోత్రం. లేపండి. జయమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం అవునయ్యా. నాయన. నీ కుమార్తె ప్రభు నీకు స్తోత్రం ప్రభు. ఇదిగో తండ్రి చెస్ట్ లో ప్రభు గడ్డతో బాధపడుచున్నదాన్ని Yes, hallelujah. కుమార్తె మీరు జ్ఞాపకం చేసుకోండి స్తోత్రం. ప్రభు. ఆపరేషన్ థియేటర్లకు వెళ్ళుచుండగా నాయన Hallelujah. నీ కుమార్తె కంటే ముందుగా ప్రభు డాక్టర్ల కంటే ముందుగా ప్రభు నీ కుమార్తెకు పరమ ఆపరేషన్ మీరు చేయమని ప్రార్థిస్తున్నాం. Amen. అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. Thank you, Lord. ఇదిగో తండ్రి సమస్తమును చేయగల దేవుడు నేను నమ్ముకున్న బిడ్డను ప్రభు. ఇదిగో తండ్రి మీరు స్వస్థపరుస్తున్నందుకు నీకు వందనాలు. నీ సాక్షిగా నిలబెట్టుచున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు Praise the Lord. చెల్లిస్తున్నాం. తనలో ఉన్న
భయాన్ని మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాను. మంచి ధైర్యాన్ని నీకు భర్తకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. సంఘంలో ఇంకెంతమంది అయితే బిడ్డలు ప్రార్థన కోరి ఉన్నారు, అందరి నిమిత్తం నీ పాదాల చెంత పెడుచున్నాను నాయనా. నీకు వందనాలు, స్తోత్రం. ప్రార్థనలో నాయనా జారిపోకుండా, విశ్వాస జీవితంలో జారిపోకుండా ప్రభువా, ఆత్మీయతలో కట్టుబడి ప్రభువా నీకు స్తోత్రములు ప్రభు. లోకానికి దూరంగా ఉండి ప్రభువా నీ కొరకనైనా మండుచున్న ప్రభు దివిటీల వలె లోకానికి ప్రభుగా నీకు స్తోత్రములు ప్రభు. నిన్ను పోలినైనా నడుచుకున్నట్టుగా దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. ఇంతసేపు ప్రభు అని బిడ్డల ప్రభు నిన్ను ఆరాధించారు ప్రభు. వాక్కులు విని ఉన్నారు ప్రభు. ఎవరస్తులు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. తీర్చండి నాయనా. యవన కాలంలో ఉంటుండగా ప్రభు కుడికైన ఎడమకైన తొట్టి లేకుండా ప్రభు నీకు ఆడి మోసే వారిగా ప్రభు నీకు స్తోత్రములు ప్రభు. వారి జీవితాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. 8వ తారీఖు ప్రభు రాస్తున్న ప్రభు 10th క్లాస్ విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాను. అధికారులు ప్రకటించిన రీతిగా ప్రభు పిల్లల్లో ఉన్న భయాన్ని మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాను. మంచి జ్ఞానంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాను నాయనా. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభు. క్రమంగా మీరు జరిగించండి. ఇదిగో జనాలు ప్రభు, విద్యార్థులు ప్రభు సమూహంగా కూడి ప్రభు పరీక్షలు రాస్తుండగా ప్రభు నీకు వందనాలు ప్రభు. నీ కాపుదల వారికి దయచేయండి నాయనా. ఇదిగో నీ కృపతో ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను నాయనా. నీకు వందనాలు, స్తోత్రం. ఇంకా ప్రభు నీకు స్తోత్రం. మా తోటి సేవకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. లోకంలో పడిపోకుండా స్తోత్రములు ప్రభు. ఆత్మీయ బలపరచ నీ రాకడ కొరకే స్తోత్రం. సిద్ధపడినట్లుగా సంఘాలను ప్రభు ప్రభు తీర్చిదిద్దుటకు నాయన మీ సేవకులను ఇంకా అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. నీకు వందనాలు ప్రభు. మీ చేసిన ప్రార్థన అన్నిటికీ ప్రభు మీరు సమాధానం అనుగ్రహించండి. ఇదిగో నన్ను సందేహింపక ప్రభు విశ్వాసంతో నీ సన్నిధిలో నేను అడుగుచున్నాను నాయన. మరిచిన ఈవులు ఏమైనా ఉంటే దయతో ప్రభు క్షమించి మరొకసారి నీ సన్నిధిలో నీ జ్ఞాపకం ఉంచడం సహాయం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభు. నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని ఆకాశం మట్టుకు హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆత్మతోను మనస్సుతోను నేను చేయు విన్నపములు, ఆత్మతోను మనస్సుతోను నేను చేయు విన్నపములు ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా. ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా. విజ్ఞాపన చేయుచున్నావా. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపములోలే నీ సన్నిధానము చేరను నిత్యము. చేతువు నాకు సాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరను నిత్యము. చేతువు నాకు సహాయము వెను వెంటనే. ప్రభు ప్రార్థన ఆలకించి ఆయన జవాబిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే కరోనా వ్యాధికి వ్యాక్సిన్ దేవుడే మరి జ్ఞానం ఇవ్వబోతున్నందుకు కనిపెట్టడానికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే ప్రార్థనకు వారందరినీ ప్రార్థన ద్వారా విడుదలిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. 2 సంఘాలను ప్రభు దీవించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి వారి హృదయాల్లో వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి శాపాన్ని ప్రభు కొట్టివేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో ఇప్పుడు వారు చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన మీరు విన్నారు.
ఏదైతే వేటి కొరకు అయితే మేము ప్రార్థన చేసామో అవి పొందుకుని ఉన్నామని నమ్ముచున్నాము, సందేహం లేకుండా. అందుని బట్టి ప్రభు మా కుటుంబాల్లో, సంఘాల్లో ఈ కార్యాలు జరిగిస్తున్నందుకే స్తోత్రాలు. వాక్యం ద్వారా మాట్లాడు ప్రభు. ఎందుకు మా ప్రార్థనలకి జవాబు ఇవ్వరో 4 పాయింట్లు, 4 విషయాలు ప్రభు అయా స్తోత్రాలు. మీరు అయా మాతో మాట్లాడడానికి మీ రాష్ట్ర నిలబెట్టారు. 2 విషయాలు, 2 సంగతులు ఉన్నాయన ప్రభు. మేము ప్రార్థన చేసేటప్పుడు మాలో ఆ ప్రార్థన ద్వారా జవాబు పొందుకోవాలంటే మాలో ప్రభు సందేహము ఉండకూడదని, సందేహం ద్వారా మేము మీ ద్వారా ఏ కార్యాలు అయా చూడటానికి అవకాశం ఉండదని ఫస్ట్ పాయింట్ గా మీరు మాట్లాడారు. 2వ పాయింట్ గా నాయన తండ్రి స్తోత్రాలు, మా జీవితంలో అవిధేయత వలన ప్రభా మా ప్రార్థన మీకు హేయముగా ఉంటుందని ప్రభా, సందేహించుట వలన ప్రభా, అదే కాకుండా అవిధేయత వలన ప్రభా మీ వాక్యాన్ని మేము ప్రభా పెడచెవిని పెట్టడం వలన నాయన తండ్రి మేము చేసే ప్రార్థన మీ సన్నిధికి చేరదండి, చేరినా కూడా సమాధానం రాదని ప్రభా మీరే స్పష్టంగా మాతో మాట్లాడారు. ప్రభా యెహోవా మాట వినటం శ్రేష్టమని, వాక్య ప్రకారంగా జీవిత శ్రేష్టమని, వాక్య ప్రకారంగా మేము బ్రతుకుట అది ఎంతో మేలని ప్రభా ఈ రోజున ఈ ఉపవాస కోడిక ద్వారా మాతో మాట్లాడారు. అట్టి ప్రార్థనే ప్రభా అయా మీ సన్నిధిలో తండ్రి సందేహం లేని ప్రార్థనే మీరు వింటారని, విని దానికి సమాధానం ఇస్తారని ప్రభా, అవిధేయత లేకుండా చేసే ప్రార్థనే మీకు ఇంపైనటువంటిదని, వాక్యానుసరమైన ప్రార్థనే అది నీకు ఇష్టమైందని ఈ రోజున స్పష్టంగా మాట్లాడి విజ్ఞాపన ప్రార్థన కూడా విన్నారు. సమయంలో తండ్రి ఆ ప్రార్థన ఆలకించినందుకు కొందనాలు. ఈ ఉపవాస కోడికని సమాధానకరంగా మీరు జరిగించినందుకు స్తోత్రాలు. అయా మాకును యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న వారికి ప్రభు ఆత్మీయంగా మీరు బలపరిచినందుకు స్తోత్రాలు. దాసుని వాడుకున్నందుకు స్తోత్రాలు. మీరు అక్కడ ఆలస్యం అయితే మరొకసారి మీ సన్నిధిలో మేము కొడుకుని మేము ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని, ఈ వాక్యం మంచి నేల పడిన విత్తనములను అంతగా ఫలించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి ప్రభు, యేసు రక్తమే ఇచ్చి ప్రభు, యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగా. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడున్న మనకిని, అలాగే యూట్యూబ్ ద్వారా వాక్యం వింటూ ప్రభు సన్నిధిలో ముందు కొనసాగుతున్న వారికి, అలాగే పరిశుద్ధులను కాబడుచున్న వారందరికీ సదాకాలము తోడై నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మరి సమయంలో ఈ శుక్రవారం కొంచెం సమయం ఎక్కువైంది, బాధపడకుండా మరి ఈ యూట్యూబ్ని చివరి వరకు చూసి ఆత్మీయులు పొందుకోవాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. ఇంత మరి కష్టంతో ఇన్ని ప్రతికూలతల్లో ఉంటూ కూడా మరి మీరు బలపరచబడాలని మాత్రమే మరి దేవుడి సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించేటట్లుగా మేము ముందుకు తీసుకొచ్చాం. మా స్వలాభం కొరకు లేకపోతే మా ఒక స్థుతి కొరకు కాదు, కానీ మరి దేవుని సన్నిధిలో మేము ప్రభు సన్నిధిని ఇది లేకుండా కూడా ప్రభు సన్నిధిలో ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం ప్రార్థన జరుగుతుంది కనుక మేము యథార్థంగా ప్రభు సన్నిధిలో జరిగిస్తున్నాం. మాతో పాటు మీరు కూడా దీవించబడాలి, ఆత్మీయంగా ఎదగాలనేటువంటి ఒక కోరిక ఆలోచనతోనే ఈ విషయాన్ని అలాగే ఈ వీడియో ద్వారా మరి ప్రభు సన్నిధిలో మీతో మాట్లాడుతున్నాం. సమయాన్ని పోనీయకుండా, ఇటువంటి సమస్యలు తలెత్తకుండా మరి ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగిపోవడానికి ఈ నెల 8వ తారీఖు నుండి ఓపెన్ చేస్తున్నటువంటి మందిరాలు కానీ, అలాగే ప్రభు సన్నిధిలో టెంపుల్ కానీ, మసీదులు కానీ అందరం కూడా క్షేమంగా ఉండాలని ఈ అనుదిన ప్రార్థనలో మరి మనం బయటపడ్డామని సంతోషించకుండా ప్రభు సన్నిధిలో ఎక్కువగా ప్రార్థనలో గడపాలని దేవుని దాసునిగా ఇండియా పెందుకొస్తూ దేవుని సంఘం ద్వారాగా మీకు నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగా. ఆమేన్.